పవిత్ర అయోధ్య రామ మందిరంలో అక్రమాల పుట్ట పగులుతోంది. తవ్వే కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం కొంతమంది చేసిన విరాళాల దొంగతనమే అనుకుంటే దీని వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉన్నట్టు సిట్ విచారణలో తేలింది. కేజీల కొద్దీ వెండి ఇటుకలు మాయమైపోయాయి. నకిలీ రసీదుల దందా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. భక్తుల నమ్మకాన్ని కొందరు స్వార్థపరులు తమ సొంత లాభం కోసం ఎలా వాడుకున్నారో చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. తామిచ్చే కానుకలు దేవుడికి కాకుండా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నాయనే చేదు నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల స్కామ్ తో అభాసు పాలవుతుంది. అయ్యో రామా, ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు అయోధ్య రాముడిని వేడుకుంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా యూపీలోని అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సంబంధించిన విరాళాల అక్రమాల పుట్టను తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే నగదు, బంగారం, వెండి, ఇతర ఖరీదైన విరాళాలు అక్రమార్కుల భోజ్యమైనట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. వాళ్ళ అంచలంచలమైన నమ్మకాన్ని కొందరు స్వార్థపరులు తమ సొంత లాభం కోసం ఎలా వాడుకుంటున్నారో చూసి దేశం విస్తుపోతుంది. ఎప్పుడైతే ఈ విరాళాల కుంభకోణం బట్టబయలైందో అది నేరుగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. తాము ఇచ్చే కానుకలు దేవుడికి కాకుండా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయనే చేదు నిజాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వివాదాల సుడిగుండం అయోధ్య ఆధ్యాత్మిక వైభవాన్ని దెబ్బతీసింది. ఆలయం ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి వరకు అయోధ్యకు భక్తుల రాక ఒక ప్రభంజనంలా సాగింది. రోజుకు సగటున 1,00,000 మందికి పైగా భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి తరలివచ్చేవారు. రామయ్య పాదాల చెంత రోజుకు దాదాపు 7 కోట్ల రూపాయల విరాళాలు కురిసేవి. కానుకల హుండీలు నిండిపోయేవి. ఎప్పుడైతే అక్రమాల పుట్ట పగిలిందో సీన్ మారిపోయింది. ఇప్పుడు అయోధ్యలో ఆ స్థాయి భక్తులు, టూరిస్టులు కనిపించడం లేదు. స్కామ్ కల్లోలంతో భక్తుల తాకిడి తగ్గింది. కానుకలు, విరాళాల ప్రవాహం ఆగింది. స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తున్న వేళ సింధీ సేవా సంఘ్ మరో కొత్త అంశాన్ని లేవనెత్తింది. సింధీ సమాజ సభ్యులు రామయ్య కోసమిచ్చిన 210 వెండి ఇటుకలు ఏమయ్యాయని నిలదీసింది. ప్రతి ఇటుక బరువు 1 కేజీ. వీటి విలువ దాదాపు 2 కోట్లుగా ఉంటుంది. వీటికి ట్రస్ట్ ఎలాంటి రసీదు ఇవ్వలేదని, క్వాలిటీ చెకింగ్ పేరుతో కాలయాపన చేస్తూ 5 ఏళ్లు గడిపేశారని ఆరోపించింది. ఇప్పుడు ఆ వెండి ఇటుకల అడ్రస్ లేదని ప్రధానికి లేఖ రాసింది. అటు ఉత్తర భారత బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కూడా తాము 2020 భూమి పూజ సమయంలో ఇచ్చిన 39.26 కిలోల వెండి ఏమైందో చెప్పాలని డిమాండ్ చేస్తుంది. భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల విలువైన వెండి ఇటుకలు, ఆభరణాలు మాయమైపోతుంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత సొమ్ము మాయమైంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజమే, భక్తి వ్యాపారంగా మారిన చోట, నమ్మకం నట్టేట మునిగిన చోట ఇలాంటి పరిణామాలు సహజం. మరి ఈ విరాళాల అక్రమాల వెనుక ఉన్న ఆ సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? పరమ పవిత్రమైన రాముడి సొమ్మును స్వాహా చేసిన ఆ తెర వెనుక శక్తులు ఎవరు? ప్రస్తుతం ఆ దిశగానే సిట్ దర్యాప్తు శరవేగంగా సాగుతుంది. నమ్మక ద్రోహానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామంటోంది సిట్. ప్రస్తుతం అయోధ్య జైల్లో ఊచలు లెక్క పెడుతున్న టిన్ను యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, కరుణేష్ పాండేను కస్టడీలోకి తీసుకున్న సిట్ వాళ్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. భక్తుల నుంచి విరాళాల పేరుతో డబ్బులు నొక్కేయడానికి వీళ్లు ఏకంగా నకిలీ రసీదు పుస్తకాలు సృష్టించినట్టు విచారణలో తేలింది. కానుకలను కాజేయడమే కాకుండా అఫీషియల్ విరాళాల పేరుతో భక్తులను నమ్మించి ఫేక్ రిసిప్టుల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసుకున్న రసీదు పుస్తకాలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు చెందిన పాత కాపీల మాదిరిగా ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు విరాళాల సేకరణ, లెక్కింపు వ్యవస్థలోనే లోపాల ఆసరగా నిందితులు విరాళాల చోరీని యథేచ్ఛగా కొనసాగించినట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది. రామాలయ విరాళాల కౌంటింగ్ కేంద్రాల నుంచి చోరీ అయిన మొత్తం 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. సీసీటీవీ నిఘా, భద్రతా నిబంధనల్లోని లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని తేల్చింది. అయితే నిందితుడు అనుకల్ప్ మిశ్రా ఈ మధ్య కొనుగోలు చేసిన ఇల్లు, వాహనంపై పోలీసులు దృష్టి సారించారు. అలాగే నిందితులు దొంగిలించిన సొమ్ముతో ఏవైనా ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈ కుంభకోణంలో మరికొందరి పాత్ర ఉన్నట్టు సిట్ బృందం గుర్తించింది. ఏ క్షణమైనా సరే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్కామ్ లింకులను సరిచేస్తూ లోపాలను సరిదిద్దే క్రమంలో అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య రామాలయ దర్శన పాస్ల విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే ఆలయ మాజీ ట్రస్టీలు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, అలాగే గోపాల్ రావులకు చెందిన పాస్ జనరేషన్ ఐడీలను అధికారులు బ్లాక్ చేశారు.
అంతేకాకుండా గతంలో సిస్టంలో వారికి కేటాయించిన ఐడీలను కూడా పూర్తిగా రద్దు చేశారు. మరి ఈ అక్రమాలపై సిట్ వేట ఎక్కడి వరకు వెళ్తుంది? రాముడి సొమ్మును తిన్న ఆ తెర వెనుక సూత్రధారులు ఎంతమందిని బయట పెడుతుందో చూడాలి.